విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు మంచి నడవడిక, క్రమశిక్షణ, విలువలను నేర్పాలని రాష్ట్ర సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. సోమవారం బోధన్ ప్రభుత్వ మధుమలాంచ జూనియర్ కళాశాలలో ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన అధ్యాపకులతో సమావేశమై కళాశాల సమస్యలు, విద్యార్థుల విద్యా పరిస్థితులపై ఆరా తీశారు. విద్యార్థుల భవిష్యత్తు అధ్యాపకుల బోధనపైనే ఆధారపడి ఉంటుందని, చదువు విషయంలో నిర్లక్ష్యం చేస్తే సహించేదే లేదని స్పష్టం చేశారు. విద్యార్థులకు బోధిస్తున్న పాఠ్యాంశాలపై వివరాలు తెలుసుకున్నారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. వర్షాల సమయంలో కళాశాల ఆవరణలో నీరు నిలిచే ప్రాంతాన్ని పరిశీలించి సమస్య పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్పర్సన్ తాహిర్ బిన్ హుందార్, ప్రిన్సిపల్ నిక్కత్ కౌసర్, ఆర్డీఓ విజయ్ కుమారి, ఎంఆర్ఓ విఠల్, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మశరత్ రెడ్డి, అధ్యాపకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. क्या नाम है? वो लोग क्या नाम? क्या कई को वास्ते ले रहे हैं? బోధన్లో ఓల్డ్ జూనియర్ కాలేజ్ మనం అందరము గత 70-75 ఇయర్స్ నుంచి ఎడ్యుకేషన్, స్కూల్స్, ఎడ్యుకేషన్ ఉంటే అన్ని సాధించాల్సిన ఉద్దేశంతో స్కూల్స్, కాలేజీలు, మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీ కాలేజీలు వచ్చినారు. దాంట్లో భాగంగా మనకు బోధన్లో జూనియర్ కాలేజ్, ఓల్డ్ జూనియర్ కాలేజ్ 1147 స్ట్రెంత్, ఉర్దూ కాకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయని సెటిల్ చేసుకుంటాం. లెక్చరర్స్ నేను ఒకటే చెప్పాను, ఎక్కడైనా 1-2 వేకెన్సీస్ ఉన్నా ఫిలప్ చేశాక ప్రైవేట్ వాళ్ళని పెట్టడం అక్కడ ఇబ్బంది లేదు. ఎడ్యుకేషన్లో ఎటువంటి కాంప్రమైజ్ కావద్దు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇది ఓన్లీ బుక్ టెక్స్ట్ బుక్ మన స్ట్రెంత్ 28 lakhs స్టూడెంట్స్ ఉన్నాం. వాళ్ళందరికీ నోట్ బుక్లు, టెక్స్ట్ బుక్లు, ముందుకు ఈ విధంగా అన్ని ఇస్తా ఉన్నాం. బెస్ట్ పేపర్, బెస్ట్ ఇవన్నీ ప్లస్ దీంతో సహా డ్రెస్సులు కూడా భావిస్తూ ఉన్నాం. కాబట్టి గవర్నమెంట్ నిర్లక్ష్యం చేస్తున్నది ప్రజలున్న విద్యార్థులకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఎన్ని డబ్బులైనా బయటకు ముందుకు చేస్తూ ఉన్నారు హాస్టల్స్ చేస్తూ. కాబట్టి ఇక్కడ లాస్ట్ ఇయర్ ఉర్దూ అయిన తెలుగు కలిపి కొన్ని 59% వచ్చాయి. అది సరిపోదు. ఈ రోజుల్లో
ఎడ్యుకేషన్ ఎంత బాగుంటే మ్యారేజ్ వాళ్ళు మనం చాలా మంది ఉన్నాం. కేవలం ఎడ్యుకేషన్ ఉంటే విద్య ఉంటే టెక్నికల్ కూడా బాగుంటే ఏదైనా పని చేసుకుంటే మనం జీవించుకోగలుగుతాం. దాని గురించి మనం లక్ష్యం ఖర్చు పెడతా ఉన్నాం. మరి ఇక్కడ ప్రిన్సిపల్స్ అండ్ లెక్చరర్స్ లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. నా రిక్వెస్ట్, ఈ సంవత్సరం 59% సరిపోతుంది. నాకు కాదు, మన పిల్లలకు ఎక్కడ పోయినా మన ఇంపార్టెంట్ ఉండాలి. కాబట్టి ఎడ్యుకేషన్ ఇప్పుడే స్టార్ట్ అయింది. కాబట్టి ఎక్కడైనా ఏదైనా సబ్జెక్టులు తీసుకుంటే స్కూళ్ళలో మనం ఏం చేస్తూ ఉన్నాం, లాస్ట్ 2 years నుంచి ప్రభుత్వం వచ్చింది నుంచి ఆ లెక్చరర్తో అడిషనల్ క్లాసెస్ తీసుకొని ఇంప్రూవ్ చేయమని చెప్తాను. మనకు తప్పనిసరిగా మరి ఇక్కడ కూడా చెప్తా ఉన్నాం. నాకు నమ్మకం ఉంది, అందరూ మంచి ఎడ్యుకేషన్ ఇస్తారని నమ్మకం ఉంది. కాబట్టి అదేవిధంగా ఏదైతే రెవెన్యూలో చిన్న పొరపాటు రెవెన్యూ చిన్న గవర్నమెంట్ 22 ఏరియా కాకుండా ఒక 3 ఎకరాలలో తాడుబీలుగా అది ఒక సర్వే నెంబర్. సర్కారు ఓన్లీ 3 గుంటాస్. ఆ 3 గుంటాస్ మొత్తం 3 ఎకరాలు మీరు రిజిస్ట్రేషన్ చేయకుండా ఆ విధంగా ఇచ్చారు. ఎవరు రెవెన్యూ రాకుండా రెవెన్యూ క్లియర్ చేసినా రిజిస్ట్రేషన్ వాళ్ళు చేశారు. ఇప్పుడు ఆ కన్సల్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సెక్రటరీ గారు కూడా రాహుల్ గాంధీ అన్ని గారు కూడా మాట్లాడుతున్నాం. ఇటువంటి అన్ని క్లియర్ చేయండి. రైతులకు ఎటువంటి ఇబ్బంది చెప్పండి. మీరు కూడా నా రిక్వెస్ట్ అర్థమైనా చిన్నది 54 ఎక్కడైనా సర్కారు అనుకుంటుంది. దాని నుండి నేను చేయలేకపోతాను. అది ఒక్క 3 గుంటల్లో 4 గుంటల్లో ఎకరం ఉన్నా కానీ వాళ్ళ 50 ఎకరాలు ఉన్నా మొత్తం సర్కారు అనుకోండి. వాళ్ళు అమ్ముకోలేరు, ఇంకోటి వాళ్ళు చేసుకునే పరిస్థితి లేదు. కొంచెం లోన్లు కూడా రావు. కాబట్టి ఒక మీటింగ్ పెట్టాం. మళ్ళీ అయినా నా వంతు చూద్దామని తహసీల్ ఆఫీస్లో చూసి ఆఫీసులో మీ ద్వారా కూడా మన డిస్టిక్లో ఎక్కడన్నా కానీ నిర్లక్ష్యం చేయకుండా, అదేవిధంగా సర్వే వాళ్ళు కూడా కొద్దిగా ఇబ్బందులు పెడుతున్నారని తెలుస్తూ ఉంది. మేము కేవలం మీకు వార్నింగ్ ఇచ్చాం. నెక్స్ట్ దాంట్లో యాక్షన్ తీసుకుంటాం. కాబట్టి ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది పెట్టండి. మీరు వేయండి. రైతులని దాన్ని మన రెవెన్యూ ప్రాబ్లం కాపాడాలి చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.